నమస్కారం న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. పైడితల్లి జాతర ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన కలెక్టర్ ఎస్ రామ్ సుందర్. భక్తుల మనోభావాలకు తగ్గట్టుగా నడుచుకోవాలని ఆదేశాలు. మన్యం జిల్లాలో కొనసాగుతున్న ఏనుగుల విధ్వంసం, నాశనమవుతున్న పంట పొలాలు ఆదుకోవాలని గిరిజనుల వేడుకోలు. దళిత సమాజానికి న్యాయం జరగాలంటే వైఎస్ జగన్తోనే సాధ్యమన్న ఎస్సీసీఎల్ విభాగం. కూటమి ప్రభుత్వం దళిత సమాజాన్ని అణగద్రొక్కుతోందని ఆక్షేపణ. శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు ప్రతి ఒక్కరి మదిలో పవిత్రంగా నిలిచిపోయేలా నిర్వహించాలని, పండుగ శోభ ప్రతిబింబించాలని జిల్లా కలెక్టర్ ఎస్ రామ్ సుందర్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి దశలోని అధికారుల మధ్య సమన్వయం చేసుకుంటూ ఉత్సవాలను విజయవంతం చేయాలని తెలిపారు. గురువారం విజయనగరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈ పండుగ ఏర్పాట్లపై కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని శాఖల వారికి కేటాయించిన విధులను నిబద్ధతతో నిర్వర్తించాలని, సిరిమాను పవిత్రతను కాపాడుతూ భక్తుల మనోభావాలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. వీఐపీ దర్శనాల వలన సాధారణ భక్తుల దర్శనాలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. సిరిమాను తిరిగే ప్రదేశంలో ఎక్కడ రోడ్లపై గుంతలు లేకుండా చూడాలని, అలాగే పారిశుధ్యం, రక్షిత తాగునీటి సరఫరా, బయో టాయిలెట్స్ ఏర్పాటు, నగరమంతా సుందరీకరణ, విద్యుత్ అలంకరణ తదితర పనులను మున్సిపల్ శాఖ నిర్వహించాలని సూచించారు. పండుగలో ప్లాస్టిక్ను వినియోగించకుండా చూడాలని, క్యూ లైన్ల వద్ద ఏర్పాటు చేసిన తాగునీరు పేపర్ గ్లాసుల ద్వారా అందించాలని, వాటిని జాగ్రత్తగా వెంటనే తొలగించాలని తెలిపారు. ప్రధానంగా 6, 7 తారీఖులలో తొలేళ్లు సిరిమానోత్సవం సందర్భంగా ఎక్కువ మంది భక్తులు వస్తారని, శాంతి భద్రతలకు లోటు లేకుండా చూడాలని పోలీస్ శాఖకు సూచించారు. ఈ సమావేశంలో వివిధ శాఖాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పైడితల్లి సిరిమానోత్సవం ఎప్పుడైతే మనకి 7వ తారీఖు ఉందో దానికి సంబంధించి ఈరోజు ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, అలాగే కన్సర్న్ లైన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్, పోలీసు అందరితో కోఆర్డినేషన్ మీటింగ్ చేసుకోవడం జరిగింది. ఇందులో మనకు పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ కూడా ఇన్వాల్వ్ కావాలి. బట్ ఈరోజు ఆనరబుల్ మినిస్టర్ కానీ, ఆనరబుల్ ఎమ్మెల్యేస్ కానీ, అదర్ రిప్రజెంటేటివ్స్ మనకి అసెంబ్లీ స్టార్ట్ అయింది కాబట్టి అక్కడ ఉండడం జరిగింది. సో మళ్ళీ ఒక మీటింగ్ వాళ్ళతో కూడా పెట్టడం జరుగుతుంది. సో ఈరోజు మనకు స్టేజ్ 1 నుంచి, అంటే ఫస్ట్ నుంచి ఏదైతే చెట్టు ఐడెంటిఫై చేసి దాన్ని కట్ చేసి అక్కడ నుంచి తీసుకొని వచ్చి పూజారి గారి ఇంటికి తీసుకొని వచ్చి అక్కడ నుంచి మళ్ళీ దాని ప్రిపరేషను, ఈ లోపల మనకు ఏదైతే బాగా భక్తులు వచ్చి దర్శనం కోసం 6, 7వ తారీఖులో వస్తారో వాళ్ళని ఎలా మనము చూసుకోవాలి అనేది, అలాగే సిరిమానోత్సవం సందర్భంగా 7వ తారీఖు జరిగే ఉత్సవాలను ఎలా చూసుకోవాలనేది, ఈ ఎంటైర్ ప్రోగ్రామ్ మనకు మన విజయనగరం ఐడెంటిటీ కాబట్టి మనకి. సో దీనికి సంబంధించిన మన టౌన్ని ఎలా మనం రెడీ చేసుకోవాలని, లైక్ కంప్లీట్ శానిటేషన్ కానీ, పాట్ హోల్ ఫ్రీ రోడ్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, అలాగే డెకరేటింగ్ ది టౌన్ ఇన్ స్పిరిట్ విత్ ది ఉత్సవం అది కానీ, అలాగే ఎంటైర్ మున్సిపాలిటీని మనము ఒక ఉత్సవ స్పిరిట్ ఆఫ్ ఉత్సవాన్ని ఎలాగైతే ప్రజలకు చూపించాలనో ఆ విధంగా డెకరేట్ చేయడం కానీ, దానికి సంబంధించి అలాగే మళ్ళీ మన పోలీస్ ఎలా మనము ఎంటైర్ సిస్టమ్ని ఇన్సిడెంట్ ఫ్రీగా చేసుకోవాలి అనేది కూడా పోలీస్తో డిస్కస్ చేయడం జరిగింది. ఇలా అన్ని డిపార్ట్మెంట్స్ని కూడా ఈరోజు కోఆర్డినేట్ చేసుకోవడం జరిగింది. మళ్ళీ అసెంబ్లీ సెషన్స్ అయిపోతేనే ఒకసారి ఆనరబుల్ మినిస్టర్స్ అండ్ పీపుల్స్ రిప్రజెంటేటివ్స్తో కూడా ఒకసారి కూర్చొని, అండ్ నెక్స్ట్ మళ్ళీ మనకు ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయి, ఫర్దర్ యాక్షన్ ఏం తీసుకోవాలనేది కూడా మనం ఐడెంటిఫై చేసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో 5 మద్యం దుకాణాలకు డ్రా విధానంలో అనుమతులు కేటాయించాల్సి ఉండగా, సాలూరు నియోజకవర్గ పరిధిలో ఒక బార్కు జిల్లా కలెక్టర్ పి ప్రభాకర్ రెడ్డి డ్రా తీశారు. గురువారం పార్వతీపురం, మన్యం జిల్లాలోని తన కార్యాలయంలో డ్రా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విజయనగరం జిల్లా ఆబ్కారీ శాఖ సూపరింటెండెంట్ బి జీవన్ కిషోర్ మాట్లాడుతూ, సాలూరు నియోజకవర్గంలో కేటాయించిన ఒక దుకాణానికి ఒకే వ్యక్తి 4 దరఖాస్తులు వేశారని, జిల్లా కలెక్టర్ తీసిన డ్రాలో మద్యం దుకాణాన్ని ఆనందరావు అనే వ్యక్తికి కేటాయించడం జరిగిందని తెలిపారు. డ్రాలో దుకాణాన్ని దక్కించుకున్న వారు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వ్యాపారం చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పార్వతీపురం మన్యం జిల్లా ఆబ్కారీ శాఖ అధికారులు పాల్గొన్నారు. గౌరవనీయులైన పార్వతీపురం మన్యం కలెక్టర్ గారైన వారి ఆధ్వర్యంలో డ్రాఫ్ట్ లాట్స్ తీయడం జరిగిందండి. ప్రభుత్వం వారు జారీ చేసిన నోటిఫికేషన్లో 5 బార్లకి సాలూరు మున్సిపాలిటీలో పరిధిలో ఒక షాపుకి ఒకే వ్యక్తి 4 అప్లికేషన్లు వేయడం జరిగింది. ఆ అప్లికేషన్లలో సక్సెస్ఫుల్ బిడ్డర్ని కలెక్టర్ గారి ఆధ్వర్యంలో డ్రాఫ్ట్ లాట్స్లో నిర్ణయించడం జరిగిందండి. ఈ డ్రాఫ్ట్ లాట్స్లో ఆనందరావు అనే ఆయన విజేతగా నిలిచారండి. టీచర్లకు బోధనేతర పనులు రద్దు చేసి బోధనకే పరిమితం చేయాలని యూటీఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లా గజపతి నగరంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద యూటీఎఫ్ ఆధ్వర్యంలో రణభేరి ప్రచార జాతరను ప్రారంభించారు. ఈ మేరకు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల రక్షణ కోసం విద్యార్థులు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసమే ఆందోళనలు చేస్తున్నామని తెలిపారు. టీచర్లకు అదనపు పనులు అప్పచెప్పడం దారుణమన్నారు. తక్షణమే తమ సమస్యలు పరిష్కరించాలని, లేని ఎడల ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నేతలు రెడ్డి మోహన్ రావు, కిషోర్ కుమార్, మురళీమోహన్, విజయ్ గౌరి తదితరులు పాల్గొన్నారు. విద్యారంగ సమస్యలు, ఆర్థిక సమస్యలు పరిష్కారం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో 5 బృందాలుగా ఈ రక్షణ బేరీ యాత్ర నడుస్తూ ఉంది. ఇప్పటికే ఇది 3వ రోజుకి చేరుకుంది. విజయనగరం జిల్లా బొబ్బిలి నుంచి ఈ యాత్ర ప్రారంభమైంది. మా ప్రధానమైనటువంటి డిమాండ్స్ రక్షణ బేరీ యాత్రలో విద్యారంగాన్ని ప్రభుత్వం బలోపేతం చేయాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తున్నది ఒక్కటే, ఈ రక్షణ బేరీ యాత్ర మేము ఎందుకోసం చేపట్టామంటే బడుగు బలహీన సామాజిక వర్గాల పిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడం కోసం కావలసిన సమయాన్ని, బోధనకి కావలసినటువంటి సమయాన్ని టీచర్లకు ఇవ్వాలి అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం తిత్తిరి పంచాయతీలో గత కొద్ది రోజులుగా ఏనుగులు తిష్టవేసి అందొచ్చిన పంటలను ధ్వంసం చేస్తున్నాయి. గత రాత్రి హిమరిక అడ్డాయి మండంగి గురుమూర్తికి చెందిన చోళ్లు, వరి, మొక్కజొన్న తదితర పంటలను ఏనుగులు ధ్వంసం చేశాయి. నోటి వరకు వచ్చిన పంటలను ధ్వంసం చేయడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల వల్ల కంటి మీద కునుకు లేకుండా నిద్రిస్తున్నామని, ఏనుగులను అడవులకు తరలించాలని కోరుతున్నారు. అధిక పెట్టుబడులు పెట్టి పండించిన పంటలు ఏనుగుల పాలవడంతో తమను ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చెలో మెడికల్ కాలేజ్ నిరసన కార్యక్రమాన్ని ఈ నెల 19న నూతనంగా నిర్మించిన మెడికల్ కాలేజ్ వద్ద నిర్వహించనున్నామని, ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి పిలుపునిచ్చారు. గురువారం తన నివాసంలో వైసీపీ శ్రేణులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద విద్యార్థులకు మెరుగైన విద్య, పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులో ఉండాలనే ఆలోచనతో వైఎస్ జగన్ చేతుల మీదుగా మెడికల్ కాలేజ్ని ప్రారంభించామని గుర్తు చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన సొంత మీడియా ద్వారా ప్రజలను ప్రలోభపెట్టే ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికారు. ప్రజలు వాస్తవాలను గ్రహించాలని, సోషల్ మీడియా ద్వారా వైసీపీ యువజన విద్యార్థి విభాగాలు వాస్తవాలు ప్రజలకు నేరుగా చేరేలా ప్రయత్నాలు చేయాలని, తమ తోటి వారిని తెలియపరచవలసిన బాధ్యత యువజన విద్యార్థి విభాగాలపై ఉందన్నారు. అనంతరం చెలో మెడికల్ కాలేజ్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన విభాగం ఇన్ఛార్జ్ ఈశ్వర్ కౌశిక్, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు కరుమజ్జి సాయి, పట్టణ యువజన విభాగం ఇన్ఛార్జ్ బాడసంగి ఈశ్వరరావు, యువజన విద్యార్థి విభాగం నాయకులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ముఖ్యమంత్రి పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు రేపటి రోజున స్థానికంగా ఉన్న మెడికల్ కాలేజీకి విద్యార్థి యువజన విభాగాలు వెళ్ళి వాస్తవాలు ప్రజలకి తెలియజేసే ప్రయత్నం చేయమని ఈ సందర్భంగా తెలియజేస్తూ,
ఏంటి వాస్తవం అంటే ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజీలన్నీ మా హయాంలోనే వచ్చాయి, జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏమీ లేదని చెప్పడం అతనికి అలవాటైన ప్రజలను ప్రలోభ పెట్టడం కార్యక్రమంలో భాగం. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండేటప్పుడు, నేను ఇక్కడ శాసనసభ్యులుగా ఉండేటప్పుడు అనేక మంది విజ్ఞప్తి మేరకు గవర్నమెంట్ మెడికల్ కాలేజీ కావాలని కోరటం, మరి ఆ కాలేజీకి తగిన స్థలాన్ని సేకరించమని చెబితే స్వయంగా పెద్దలు మంత్రి బొత్స సత్యనారాయణ గారు, జిల్లా పరిషత్ అధ్యక్షుడు మధ్య శ్రీనివాసరావు గారు, మేము పర్యవేక్షించి ఆ స్థలాన్ని సేకరించడం జరిగింది. శంకుస్థాపన జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా జరిగింది, ప్రారంభోత్సవం జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా జరిగింది. మరి మధ్యలో చంద్రబాబు నాయుడు గారి ప్రమేయం ఏముంది అని అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు గారి ప్రమేయం ఏం లేకపోయినా ఆయన ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్పుకునే తత్వం కలిగిన వ్యక్తి. ఆయనకున్న మీడియాని ఉపయోగించుకొని ప్రజల్ని నిరంతరం ప్రలోభ పెట్టే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఈరోజు మీకు అధికారం ఇచ్చింది, అధికారాన్ని మీరు ప్రజలకు ఉపయోగించండి, మీ అధికారాన్ని ఉపయోగించి ప్రజలకు మేలు చేయండి, ఎన్నికల మేనిఫెస్టోలో మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి. అంతే తప్ప ప్రజలను తప్పుదారి పట్టించడానికి, ప్రజల ఆలోచనలు వేరే విధంగా తీసుకెళ్ళడానికి, మీ తాలూకా వైఫల్యాలు ప్రజలు చర్చించకుండా చేయడానికి ఇటువంటి మాటలు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నాం. ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నా ప్రజలకు మేలు చేయాలి. ఇక ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఉన్న నేపథ్యంలో ఈ జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల వస్తే కేజీహెచ్ లాంటి ఉత్తమమైన వైద్యం పేద ప్రజానికానికి అందుతుందన్న ఒక ఆలోచన. ఈరోజు మెడికల్ కాలేజ్ వచ్చిందంటే విద్యార్థులు ఒక్కలే చదువుకునేది కాదు, ఎంతోమంది నిష్ణాతులైన ఎక్స్పర్ట్స్ అంటే పెద్ద పెద్ద డాక్టర్లు వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేసిన పరిస్థితి. అంటే అన్నిటిలో ఎక్స్పీరియన్స్ ఉన్న ఎక్స్పర్ట్ డాక్టర్స్ ఉంటే మన విశాఖపట్నం వైద్యం కోసం వెళ్ళవసరం లేదు, పేద ప్రజానికానికి ఉచితంగా వైద్యం అందించే అవకాశం ఉంటుందన్న ఆలోచన కూడా మరి ఆ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. అయితే ఈరోజు మా ఆలోచన అంతా వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలి, నేటి తరం తెలుసుకోవాలనే ఉద్దేశంతో యువజన విద్యార్థి విభాగాల్ని అక్కడికి వెళ్ళి వాస్తవాలు తెలుసుకోమన్నాం. ముందు మా పార్టీలో ఉన్న యువజన విద్యార్థి విభాగాలు వాస్తవాలు తెలుసుకుంటే నేరుగా తరమైన ఆ యువతకి వాస్తవాలు తెలియజేసే అవకాశం ఉంటుందని రేపటి కార్యక్రమం చేస్తున్నాం. కాసేపు విరామం. సా స స స సరి గరి గ మ పని సా నిరి స నిరి స నిరి స ని ద మ గ రి స రి గ మ అమ్మాయికి తన సొగసే ఆనందం మన మనసే దోచేనే తన అందం అందానికి ప్రతిరూపం ఆభరణం ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. రాష్ట్రంలోని రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. ఎరువుల విషయంలో ప్రణాళిక లేకుండా ప్రభుత్వం పక్కదారి పట్టడంతో రైతులలో ఆందోళన నెలకొంది. తాజాగా విజయనగరం జిల్లా సంతకవిటిలో ఓ ప్రైవేట్ ఎరువుల దుకాణం వద్ద వేకువజాము నుంచి రైతులు ఎరువుల కోసం బారులు తీరారు.
ఈ క్రమంలో రైతుల మధ్య తోపులాట చోటు చేసుకోవడంతో పోలీసులు అదుపు చేయలేక గందరగోళ పరిస్థితి నెలకొంది. 500 బస్తాలే నిల్వ ఉండడంతో కూపన్లు తమ వరకు రావేమోనని కొందరు రైతులు క్యూ లైన్ నుంచి ముందుకు రావడంతో తోపులాట జరిగింది. మహిళా రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వ్యవసాయ అధికారులు చేతులెత్తేయడంతో యజమాని దుకాణం మూసేశాడు. దీంతో రైతులంతా అసహనం వ్యక్తం చేస్తూ నిరసనతో వెనుదిరిగారు. విజయనగరం జిల్లా బాడంగి మండలం డొంకినవలస ఎత్తుఖానా వద్ద జ్యూట్ మిల్లు స్థలం ఆక్రమణకు అడ్డుకోవాలని ప్రభుత్వాన్ని మాజీ ఎమ్మెల్యే సంబంగి వెంకటచిన అప్పలనాయుడు కోరారు. బొబ్బిలి వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జ్యూట్ మిల్ కోసం 1979లో స్థలాన్ని సేకరిస్తే నేడు ఆ స్థలాన్ని ఆక్రమణ చేసేందుకు అధికారులతో కొంతమంది రాజకీయ నాయకులు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. జిల్లాలో ప్రభుత్వ భూములకు రక్షణ లేకుండా పోతోందని, బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన అధికారులు మిన్నకుండడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. తక్షణమే భూములు రైతులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం దళిత సమాజాన్ని అణగదొక్కుతూ వారి బ్రతుకులను చిన్నాభిన్నం చేస్తూ జీవితాలను దయనీయ పరిస్థితికి దిగజారుస్తోందని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ఆక్షేపించారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో జరిగిన ఎస్సీసెల్ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుధాకర్ బాబు మాట్లాడుతూ పాలన వలన అందరికీ అందాలి, సంపద అందరికీ అందాలనే ఉద్దేశ్యంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లుగా పరిపాలించారని, అలాంటిది నేడు చంద్రబాబు లక్షల కోట్లు ఒక రాజధానికి పెడితే మిగిలిన ప్రజలు ఏం కావాలి, మళ్లీ వచ్చిన ప్రభుత్వాలు ఆ 1,00,000 కోట్లు అప్పు తీర్చే పనిలో ఉండాలా అంటూ ప్రశ్నించారు. దళిత సమాజానికి ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా న్యాయం జరగాలంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా గెలిపించుకోవడం ఒక్కటే మన ముందున్న ఏకైక కర్తవ్యమని తెలిపారు. కష్టపడే తత్వం, చిత్తశుద్ధితో పనిచేస్తే అవకాశాలు తప్పక వస్తాయని హితవు పలికారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనే సంపూర్ణ నాయకుడిగా ఎదిగే అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు ఎలా ఉంటారంటే ఆయన కట్టని అమరావతి లాగా ఉంటుంది, గ్రాఫిక్ మాయాజాలం లాగా ఉంటుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలా ఉంటారంటే పుష్ప శ్రీవాణి లాగా, రాజేంద్ర దొరలాగా ఉంటారు. అంటే నువ్వు కట్టకుండా కట్టేనని చూపిస్తావు, మేము మాత్రం మాకు రాజ్యాధికారం చేతులకు వస్తే మా పక్కన ఎస్సీలను, ఎస్టీలను ఉప ముఖ్యమంత్రి స్థానాల్లో కూర్చోబెట్టే దమ్ము, ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు అంటే నిజం. ఈ రాజ్య సంపదను చంద్రబాబు నాయుడు ఇస్తానన్న డబ్బులు కూడా ఆయన ఏం కాదు, ఆయన కూడా ప్రజల డబ్బులే పంచుతానన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన అధికారంలోకి వస్తే నవరత్నం తెస్తానన్నాడు, తెచ్చాడు, చూపించాడు, ఇప్పుడు లేడు. నువ్వు వస్తే సూపర్ 6 ఇస్తానన్నావు, పోలవరం తెస్తానన్నావు, రాజధాని నిర్మాణం చేస్తానన్నావు కదా. సూపర్ 6 పథకాలు ఎన్ని అమలు పడినాయి? 2. ఆయన అమలుపరిచింది పెన్షన్ అమలుపరిచాడు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన 1,00,000 పెన్షన్ తొలగించేశాడు. అందుకే ఆ చంద్రబాబు నాయుడిని గద్దె దింపటమే ఈనాడు మన సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. 100 106 ఇటు సూర్యుడు అనుమర్చినా, రేపొద్దున తలకాయల నిలువునా మనకి పలుకు పదులుతున్నా, తప్పుడు కేసులు పెట్టినా, జైల్లో పెట్టినా మీసం మీద మెలేసి నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ, జగన్మోహన్ రెడ్డి యొక్క పార్టీరా, నువ్వు ఏం చేసినా అసలు ఆగే ప్రసక్తి లేదని చెప్పాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే నీ కోసం, నా కోసం కాదు, నీ బిడ్డల కోసం. రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన సత్తా చాటాలని తూర్పు కార్పు కార్పొరేషన్ చైర్మన్ పాలవలస యశస్వి పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో గురువారం స్థానిక సంస్థల ఎన్నికలపై జిల్లా కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రానున్న పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ పదవులు కైవసం చేసుకునే దిశగా ఇప్పటి నుంచే ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్లాలన్నారు. కూటమి నిర్ణయానికి అందరం కట్టుబడి ఉండి 100% స్ట్రైక్ రేట్తో జనసేన విజయం సాధించేందుకు కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలన్నారు. జనసేన పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్
గిరాడ అప్పలస్వామి, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలకు మంచి చేస్తే పార్వతీపురం ఎమ్మెల్యే వెంటే ఉంటామని జనసేన పార్టీ పార్వతీపురం నియోజకవర్గ సమన్వయకర్త ఆదాడ మోహన్ రావు స్పష్టం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా వచ్చిన జిల్లా కలెక్టర్కు జిల్లా సమస్యల గురించి తెలియజేస్తున్నామన్నారు. బడిదేవరకొండ, ఎలుగులమెట్ట మైనింగ్కు సంబంధించి మైనింగ్ను అడ్డుకోవడానికి కొంతమంది రైతులు తమ ఎమ్మెల్యే బోనెల విజయచంద్రను కలిసినట్లుగా చెప్పారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే విజయచంద్ర చంద్రబాబు నాయుడుతో గొడవ పడైన ఎలుగులమెట్టపై మైనింగ్ను ఆపుతామని హామీనిచ్చారన్నారు. ఆయన హామీ మేరకు పోరాటాలు ఆగినట్లు తెలిపారు. ఎమ్మెల్యే నీతి, నిజాయితీ, నిబద్ధతతో ప్రజలకు సేవ చేసే విధంగా ముందుకెళ్తున్న ఈ తరుణంలో ప్రజలకు మంచి చేసినట్లయితే ఆయన వెంటే తాము ఉంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు పిన్నింటి జయకృష్ణ, రెడ్డి కరుణ, దుర్గా, పెద్దింటి అరుణ, వీర సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన పుట్టినరోజు సందర్భంగా కేకు కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఇలాగే భారతదేశాన్ని మునుముందు ప్రపంచంలోనే ఉన్నతమైన దేశంగా తీర్చిదిద్దడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తూ అదేవిధంగా ఆయన మద్దతుని ఆయన్ని ప్రధానిగా ఇంకోసారి కూడా కొనసాగే విధంగా మా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మేము మరి పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారిని బలపరుస్తూ ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా కొత్తగా మరి మన్యం జిల్లా కలెక్టర్ గారు రావడం జరిగింది. ఆయనకి ఇక్కడ పరిస్థితులన్నీ కూడాను మరి మీ 4th ఎస్టేట్ ద్వారా తెలియపరచాల్సిన అవసరం, బాధ్యత ఉంది. ముందుగా కలెక్టర్ గారికి స్వాగతం తెలుపుకుంటూ, అయ్యా కలెక్టర్ గారు, మన్యం జిల్లాలో మరి నాయకులు మాత్రమే బాగుపడుతున్నారు, మరి ప్రజలు అన్యాయం అయిపోతున్న సందర్భంలో మొన్న బడిదేవరకొండని, నిన్న వెలుగులమెట్టని, ఈ రెండింటి మైనింగ్ మాఫియాని అడ్డుకోవడానికి నిన్ననే మరి కొంతమంది రైతులు వచ్చి మా ఎమ్మెల్యే గారు అయినటువంటి బోనెల విజయచంద్ర గారు ఖచ్చితంగా మరి చంద్రబాబు నాయుడు గారితో గొడవ పడైనా సరే మరి వెలుగులమెట్టని ఆపుతానని హామీ ఇచ్చిన మేరకు అక్కడ పోరాటాలు ఆగినాయి. ఖచ్చితంగా ఆయన నీతి, నిబద్ధత, నిజాయితీతో మరి ప్రజలకి సేవ చేసే విధంగా ఆయన ముందుకెళ్తున్న ఈ సందర్భంలో ఆయన వెనక మంచి చేసినట్లయితే పోరాటం చేయడానికైనా మేము సిద్ధంగా ఉంటాం. ఎవరితోనే పోరాటం చేసినా ఆయన వెనకే జనసేన ఉంటుంది. ఈ పార్వతీపురంలో ప్రధాన సమస్యలైన మరి మైనింగ్ మాఫియాని వెళ్ళగొట్టడంలో ఆయన నాయకత్వంలో మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా మరి ఈ పార్వతీపురంలో ప్రధాన సమస్యలైనటువంటి మరి డంపింగ్ యార్డ్ ఒకటి ఉంది, మరి అది కూడా కీలక బాధ్యత తీసుకోవాలి. అదేవిధంగా మంచినీటి సమస్య ఉంది, అది కూడా బాధ్యత తీసుకోవాలి. కొత్తగా వచ్చిన కలెక్టర్ గారు ఇంకా అందుబాటులో లేరు కాబట్టి ఆయన్ని కలిసి సమస్యలన్నీ వినవించి మరి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మన్యం జిల్లాని ప్రపంచంలోనే నిలబెట్టాలనే మరి ఆలోచనతో ఈ మన్యం జిల్లాని టాస్క్గా ఎంచుకున్నారో ఇక్కడ ఇన్ఛార్జ్గా చేసినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో జరగబోయే కార్యక్రమాలు అవనాయండి, స్థానిక సంస్థలు అవనాయండి, ఇవన్నింటి మీద త్రిశూల వ్యూహంతో మరి ముందుకెళ్ళడానికి రేపు దసరా నుంచి ముందుకు వస్తాం. ప్రజల దగ్గరికి వెళ్తాం, ప్రజల సమస్యలు తెలుసుకుంటాం, అధికారులని ప్రజల్ని మమేకం చేసి మరి అభివృద్ధికి, మన్యం జిల్లా అభివృద్ధికి మా వంతు సాయం మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని, ఈ క్రమంలో మరి ఎమ్మెల్యే గారు మంచి చేయడానికి ముందుకు వచ్చినట్లయితే ఆయన కలుపుకొని వెళ్ళడానికి జనసేన పార్టీ తరఫున మేము అందరం సిద్ధంగా ఉన్నామని మీకు అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రాజ్యాంగబద్ధంగా నిర్వహించాల్సిన గ్రామ సభలు తూతూ మంత్రంగా ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయని, జాతీయంగా, రాష్ట్రీయంగా జరిగే అధికారిక సమావేశాలకు ఎంత ప్రాధాన్యత ఉందో అంతే ప్రాధాన్యత గ్రామ సభలకు కూడా రాజ్యాంగం కల్పించిందని ఓటర్ అక్షరాస్యత వేదిక వ్యవస్థాపకుడు సూర్యారావు అన్నారు. గురువారం విజయనగరం జిల్లాలోని జెడ్పీ కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ మేరకు డిపిఓ మల్లికార్జునకు గ్రామ సభలు సక్రమంగా నిర్వహించాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ భారతదేశంలోని పంచాయతీరాజ్ గ్రామీణ ప్రాంతాల్లోని స్థానిక స్వపరిపాలన వ్యవస్థకు అధికారాలను అప్పగించాయని, కానీ నేటి ప్రభుత్వాలు గ్రామ సభల ప్రాముఖ్యాన్ని విస్మరించడం దురదృష్టమన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే అది పంచాయతీల నుంచే మొదలవుతుందని, అందుకు ఊతమిచ్చే గ్రామ సభలు తప్పక జరగాలని సూచించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వాటి ప్రాముఖ్యం గుర్తించి వచ్చే గాంధీ జయంతి రోజున జరిగే గ్రామ సభలను సక్రమంగా జరిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఓటర్ అక్షరాస్యత వేదిక సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు మా వేదికలో పనిచేస్తున్న ప్రతినిధులైనటువంటి మీ ప్రతినిధులందరం ఈరోజు మన డిపిఓ గారిని, విజయనగరం జిల్లా డిపిఓ మల్లికార్జున గారిని కలవడానికి వచ్చాము. ఈ కారణం ఏంటంటే మనకి రాజ్యాంగబద్ధ గ్రామ సభలు ఏవైతే ఉన్నాయో అవి సక్రమంగా నిర్వహించమని ఒక రిప్రజెంటేషన్ మేము తయారు చేసి గతంలో ఏవైతే ల్యాప్సెస్ ఉన్నాయో ఆ ల్యాప్సెస్ అన్నీ కూడా రిప్రజెంటేషన్లో పెట్టి ఆయనకి ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మా వేదిక ద్వారా. ముఖ్యంగా మనకి రాజ్యాంగం 3 రకాల ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. 1 కేంద్ర ప్రభుత్వం, 2 రాష్ట్ర ప్రభుత్వం, 3 స్థానిక ప్రభుత్వాలు. స్థానిక ప్రభుత్వాలని పూర్తిగా ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తొంగలో తొక్కేసి స్థానిక ప్రభుత్వాలని పూర్తిగా నిర్వీర్యం చేసే పరిస్థితి ఏర్పడింది. దాంట్లో ఏదైతే మనకు రాజ్యాంగము ప్రకారం స్థానిక ప్రభుత్వాల్లో ముఖ్యమైనది గ్రామ పంచాయతీలు. గ్రామ పంచాయతీలకి ఓటర్లుగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ గ్రామ సభలో వారికి సభ్యత్వం కల్పించింది. ప్రతి ఒక్కరికి ఓటు ఉన్న ప్రతి ఒక్కరికి సభ్యత్వం కల్పించి వారికి అసెంబ్లీలో, పార్లమెంట్లో ఏ విధంగా అయితే చర్చ జరుగుతుందో ఆ పంచాయతీకి సంబంధించిన చర్చలు కూడా అక్కడ జరిగి అక్కడ సక్రమైన పరిపాలన అందించడం కోసం, పరిపాలనలో ఉన్న లోపాలని, పారదర్శకత, అకౌంటబిలిటీ పెంచడం కోసం ఈ యొక్క ఏర్పాట్లు రాజ్యాంగం ఏర్పాటు చేసింది మన ఓటర్లందరికీ. కానీ ఈరోజు ఎక్కడ కూడా రాజ్యాంగబద్ధ గ్రామ సభలు తూతూ మంత్రంగా మొక్కుబడిగా జరుగుతున్నాయి అనడానికి ఎక్కడ కూడా మనకి మొట్టమొదట చేయాల్సిన పని ఏంటి, డిపిఓ గారు ప్రతి డిప్యూటీ ఎండిఓ వాళ్ళకి ఆదేశాలు ఇవ్వాలి. ముందుగా 6 రోజుల ముందుగా గ్రామ సభ, ఈ వచ్చే 3వ గ్రామ సభ మనకి 3వ తారీఖున ఉంది, గాంధీ జయంతి మరుసటి రోజు. దానికి 25వ తారీఖు కల్లా ఈ జిల్లాలో ఉన్న 27 మండలాలలో ఉన్న డిప్యూటీ ఎండిఓలు ఆ యొక్క 777 గ్రామ పంచాయతీల యొక్క గ్రామ సభల షెడ్యూల్ ఇవ్వాలి. అది ఎక్కడా ఈ రోజుకి వచ్చి కనబడడం లేదు, గతంలో కనబడడం లేదు. ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితి రాకుండా ఉండడానికి కోసం ఈరోజు మేము డిపిఓ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము. తప్పనిసరిగా ఈ గ్రామ సభలు జరగడానికి డిపిఓ గారు చర్యలు తీసుకోవాలి, కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలి. అలాగే అక్కడ ఏదైతే డిప్యూటీ ఎండిఓలు కూడా వాళ్ళకి ఖచ్చితంగా ఈ నెల 25ని గ్రామ సభ షెడ్యూల్ 27 మండలాల్లో కంప్లీట్ ఇవ్వాలి. అలాగే గ్రామ కార్యదర్శులు, సర్పంచులు కీలకమైన బాధ్యత ఉంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఈ గ్రామ సభ జరగడానికి వాళ్ళు పూనుకోవాలి. ఓటర్లందరూ కూడా తెలియజేసుకోవాలి. ఓటర్లందరూ కూడా తప్పనిసరిగా మనకి గ్రామ సభ ఒకటి ఉంది, ఆ గ్రామ సభలో మన వాయిస్ ఉంది, మన తీర్మానం లేనిదే ఏది కూడా అక్కడ సంక్షేమం కానీ అభివృద్ధి కానీ జరగదు అనే విషయాన్ని అందరూ అవగాహన చేసుకోవాలి. అవగాహన కల్పించడంలో మేము పూర్తిగా బాధ్యత తీసుకొని ఇటు ప్రభుత్వానికి అటు అధికారులకు మధ్యగా సంధానకర్తగా మేము పనిచేస్తున్నాము అని మేము తెలియజేసుకుంటున్నాం. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. పైడితల్లి జాతర ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన కలెక్టర్ ఎస్ రామ్ సుందర్. భక్తుల మనోభావాలకు తగ్గట్టుగా నడుచుకోవాలని ఆదేశాలు. మన్యం జిల్లాలో కొనసాగుతున్న ఏనుగుల విధ్వంసం, నాశనమవుతున్న పంట పొలాలు ఆదుకోవాలని గిరిజనుల వేడుకోలు. దళిత సమాజానికి న్యాయం జరగాలంటే వైఎస్ జగన్తోనే సాధ్యమన్న ఎస్సీసీఎల్ విభాగం. కూటమి ప్రభుత్వం దళిత సమాజాన్ని అణగద్రొక్కుతోందని ఆక్షేపణ. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.